దందాలు గిట్ల ఏమన్నా నేర్చుకున్నావా నువ్వు? నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావేంది? వడ్డీ వసూలు చేసుడు, ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే నడ్డి మీద తన్నుడు. పోరైతే మాకు మస్తుగా నచ్చింది. మరి నీ ముచ్చట కూడా ఏందో చెప్తే మిగతా ముచ్చట్లు కూడా మాట్లాడుకుందాం. నాకైతే ఫోటో చూసినప్పుడే నచ్చినది. ఇప్పుడేం చేయాలి? ఇందాక నుంచి చేస్తున్నారంటే ఏదో ఇంపార్టెంట్ కాల్ అయ్యి ఉంటుంది. ఏం పర్లేదు, వెళ్ళి మాట్లాడండి. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ట్రబుల్. జస్ట్ ఎ మినిట్. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. కట్ చేస్తుంటే అర్థం కాదా మీకు? ఎందుకు పదే పదే ఫోన్ చేస్తారు? నువ్వు కట్ చేసినంత తేలిగ్గా నేను కట్ చేయలేకపోతున్నాను చైత్ర. నా వల్ల కావట్లేదు. అవతల నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మీ ఫోన్ వల్ల ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? ఆల్మోస్ట్ అందరికీ డౌట్ వచ్చే పరిస్థితి వచ్చింది. దయచేసి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఉంటాను, బాయ్. చైత్ర, నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. అరే, ఇక్కడ నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో చెప్పాక కూడా అర్థం చేసుకోకుండా ఇంకా మాట్లాడతానంటారేంటి? నువ్వు కట్ చేసినా నేను ఫోన్ చేస్తున్నానంటే నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను అర్థం కావట్లేదా చైత్ర నీకు? ఇంతకుముందు నేను ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా అలిగేదానివి నువ్వు. కానీ ఇప్పుడు చేస్తేనే చిరాకు పడిపోతున్నావు. ఎంత మారిపోయావు చైత్ర. నేనంటే ప్రాణం అన్నావు, నేను లేకపోతే బ్రతకలేనన్నావు. మరి 2 రోజులకి ఆ ప్రేమంతా చచ్చిపోయిందా? నా ఫ్యామిలీ కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మీకు ఆల్రెడీ చెప్పాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. చూడనైపోతున్నాను చైత్ర. నా వైపు నుంచి ఆలోచించవా నువ్వు? అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్తున్నాను, బాయ్. నువ్వు ఫోన్ కట్ చేస్తే నేను డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తాను. అరే, నా పరిస్థితి ఏంటో చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఇంటికొస్తానని బెదిరిస్తారేంటి? బెదిరించట్లేదు చైత్ర, నా బాధను చెప్తున్నాను. ఏంటి చెప్పేది? నేనెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు కదా. మరి అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? అప్పుడే కాదు చైత్ర, నువ్వు సంతోషంగా ఉండాలని ఎప్పటికీ కోరుకుంటాను. నేను నిన్ను బాధ పెట్టట్లేదు చైత్ర. నీతో దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధపడుతున్నాను. ఓకే చైత్ర, నీ ఫ్యామిలీ కోసం వాళ్ళు చూపించిన వాడినే చేసుకో. బాధైనా సరే భరిస్తాను. కానీ విడిపోయే ముందు ఒక్కసారి నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఉంది. కనీసం నాకు ఆ అవకాశం కూడా ఇవ్వవా? నువ్వు దక్కలేదనే కాదు, నీతో మాట్లాడే అదృష్టం కూడా దక్కలేదని జీవితాంతం బాధపడుతూ ఉండమంటావా? చెప్పు చైత్ర, చెప్పు. ఇవన్నీ కాదు చైత్ర, నేను నిన్నింత ప్రాణంగా ప్రేమించాను. మరి నువ్వు నన్ను కలిసి నీ పరిస్థితిని చెప్పడం నీ ధర్మం కాదా? చెప్పు. ఇదేనా నువ్వు నాకిచ్చే విలువ? సరే, సాయంత్రం వచ్చి కలుస్తాను. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఉంటాను, బాయ్.
విరించిగాడు కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే నిన్ను ప్రేమ పేరుతోటి పెళ్లి పేరుతోటి ట్రాప్ చేశాను. అలాంటిది నువ్వింకెవరినో చేసుకుంటా ఉంటే చూస్తూ ఎలా ఉంటాననుకుంటున్నావే? సాయంత్రం వస్తావా? రా 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 రా! ఇది ఆవు పులి కథ కాదే, వచ్చాక జాలిపడి నిన్ను వదిలేటానికే. నేను నిజంగా పులి లాంటి వాణ్ణి, నిన్ను మింగేస్తాను. రా! ఇగో నువ్వు చెప్పినట్టే కట్టి తీసుకొచ్చిన. దానికిట్టే మెడలో వేసుకో. దీన్ని నా మెల్లేసుకోవాలనా? ఎందుకు? గా చెంచాని చూసినప్పుడల్లా నీ పేరు చెంచా అని యాదికొస్తుంది గందుకు. ఓయ్ చూస్తావేంద్రాబాయ్, పోరాడు చెప్పింది కరెక్టే. కట్టుకో. ఏయ్ కట్టుకోరా. చెంచా కాబట్టి చెంచా కట్టించారు. అదే ఈ బండు గనక అయి ఉంటే పెద్ద బండరా కట్టించే వాళ్ళేమో. ఏమ్రా కిటిగా మాట్లాడుకున్నారా? అంతా ఓకే కదా? ఏం కిరికిరి లేదు కదా? ఏం లేదమ్మా. టీకే టీకే. ఇగో ఇరన్నా. సారు ఏరనంటే మీరే, మళ్ళీ ఆయన పలుకుతాడేమో, జర చూసుకోండి. హే నువ్వు మస్తు ఫాలో అవుతున్నావుగా. ఏం చేస్తాం సారు, మీ దెబ్బకి దిమాగ్ గిట్ట ఖరాబ్ అయ్యేలాగుంది. రేయ్ చుప్రా పాగల్, నీ లొల్లే ఆపు. ఇగో అంజమ్మ. అమ్మా మీరే మీరే. రేయ్ నువ్వు గనక ఆపకపోతే పగులుతుంది బిడ్డ. మా ఖాందాన్కు సరిపోయే ఫ్యామిలీ దొరుకుతుందా లేదా అని మస్తు టెన్షన్ పడిపోయినాం. మీరు మమ్మల్ని దాటిండ్రు. ఆ రేంజ్ లో ప్లాన్ చేసినావండి. ఏందే ఏమన్నావు? ఏం లేదక్క, సంక బంక మస్తు కలిసిపోయినాయి అంటున్నా. అవు మీ పోరు కూడా మాకు మస్తు నచ్చింది. మీరు ఊ అంటే మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఏమంటారు? మీ పోరగాడు మీ ఫ్యామిలీ కూడా మాకు మస్తు నచ్చింది. మీరు చెప్పినట్టే మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం. గట్లనే అన్నా. మరి మేము పోయిరామా? పోయిరండి. పదవే చెల్లి, పదుండ్రి పదుండ్రి. అక్క వచ్చేటప్పుడు అంటే మీకు దారి తెలియదు కాబట్టి దగ్గరుండి తీసుకొచ్చిన. మనకి ఇప్పుడు తెలుసు కదక్క. అయినా కూడా మళ్ళా నేను ఎందుకు తీసుకుపోతున్నా నాకేం అర్థమైతలేదక్క. నిన్ను దొలకబోతుంది దారి చూపించనికి గాదరే హౌలే, నీ పరాక్రమం చూడనీకే. ఓ పరాక్రమమా అక్క? పొద్దున లేసుడే 10 ఇడ్లీలు 10 దోశలు 10 పూరీలు తింటా. గా తర్వాత ఉంటే గార తింటా, లేకపోతే మజ్జి తింటా. గా తర్వాత గిలాసుడు పాలు తాగుతా. ఇక మధ్యాహ్నం అయితే ఫుల్గా తింటా అక్క. అక్క రాత్రి అయితే కొంచెం డైటింగ్ చేస్తున్నా అక్క. గందుకే 2 బిర్యానీలు తిని సప్పుడేక వండుకుంటా గంతే. చుబ్బేసాలే. పరాక్రమం అంటే తినుడు కాదు బే, ఇంకొక దాంట్లో. ఇంకో దాంట్లోనా? అంటే ఏందక్క ఇది? నిమ్మకాయ మీద రోడ్డు ఎక్కించినట్టు చిన్న పొరని చేసి ఏందక్క గిసోండి పనులు? అడవి కాస్త వెన్నలైపోతుంది అక్క నా బతుకు. చుబ్బే రై బండి ఆపురా. అరే ఓ చెంచా అక్క దిగుబే. గట్లనే అక్క. అక్క థ్యాంక్స్ అక్క, ఈ పసుడి బాధను అర్థం చేసుకుని కాపాడినందుకు. అక్క జేబులో పైసలు లేవక్క, ఓ 10 రూపాయలు ఇస్తే బస్సుకు పోతా. చుబ్బే దేడు దిమాగ్గా. రేయ్ అక్క గడ ఇస్త్రీ చేస్తా ఒకది కనబడుతుందా? కనబడుతుంది అక్క. ఏను లెక్క దొడ్డుంది గమనే కదా అక్క. బస్ పైసలు గామకాడ తీసుకోవాలనా? నీ తల్లి పొడుస్తా బే హౌలే. దేడు దిమాక్ లెక్కలు చేయకుండా జర సక్కంగా ఇంటవా? చెప్పక్క. గది మన తాన పైసలు తీసుకొని మస్తు దినాలైంది, ఇయ్యకుండా మస్తు సతాయిస్తున్నది. నువ్వు దాని దగ్గర పైసలు వసూలు చెయ్యాలే. గది నీ పరాక్రమం చూడనికే పరీక్ష. పూలొచ్చి పిలితే చెప్పున్నట్టుందక్క.
నిన్ను చూస్తేనే పెద్ద పెద్ద మొగుళ్ళు గజగజ వణుకుతారు. అటువంటిది ఒక ఆడలేడి పైసలు ఇస్తలేదా నీకు? అరే గది ఎప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ స్టోరీ చెప్తున్నదిరా బై, గందుకే గట్టిగా అడగలేకపోతున్నా. అక్క ఇక నువ్వేం ప్రశ్న కాకు. ఈ చెంచాని పరాక్రమం ఏందో ఇప్పుడు నీకు చూపిస్తా. సరే నువ్వు ఆ పైసలు వసూలు చేసుకొని జల్దీ ఇంటికి రా. గట్టనే అక్క, నేను చూసుకుంటా కదా. నువ్వు అక్క. రైట్ రైట్ రైట్. పెద్ద పులి వచ్చాడు చూడు, రంగరంగ వైభవంగా రచ్చగలిచాడు, రంగరంగ వైభవంగా రచ్చగలిచాడు. పెద్ద పులి వచ్చాడు చూడు, అదిరెడ్డి అడుగులేసి దూకాడు చూడు, అదిరెడ్డి అడుగులేసి దూకాడు చూడు. రంగస్తాడే ఈ సంగనాడు, బ్రేకింగ్ న్యూస్ సైడ్ వచ్చాడు చూడు, చూడ. ఏంటే బండా? అవులే ఎవడిపే నువ్వు? నా తానికే వచ్చి నన్నే బండి అంటావా? ఎంత ధైర్యం నీకు? ఏయ్! బండ కొండ గోల్కొండ అనకొండ ఏదైనా అంటానే. ఎందుకంటే నేను సంక సక్కుబోయక్క మనిషిని కాబట్టి. అన్నా నమస్తే అన్నా, నమస్తే. నువ్వు సంకక్క మనిషి అని తెలియక గట్లా మాట్లాడినా. మాఫ్ కర్దో అన్నా, మాఫ్ కర్దో. నీ కాలు మొక్కుతానా? మాఫ్ కర్దో అన్నా, మాఫ్ కర్దో. ఏయ్ ఈ భయం నా బయోడేటా చెప్పకుండా ఉండాలి. ఏంది పైసలు లేకుండా మస్తు సినిమా స్టోరీలు చెప్తున్నావట? ఏంది కథ? అన్నా ఈ మధ్య నా పరిస్థితి బిల్కుల్ ఏం బాగాలేదన్నా. ఫుల్ పరిశాలలో ఉన్నాను. ఆహా. మొన్ననే పెద్దదానికి పెళ్లి చేసిన, రెండో దాన్ని కాలేజీలో వేసిన, పెద్ద పొరగాన్ని దవాఖానికి తీసుకుపోయినా, రెండో పొరగాన్ని హాస్టల్లో జరిపించిన, మూడో పొరగాన్ని అబ్బా అచ్చంగా గిదే పనిలో ఉన్నావా? ఏయ్ బండా, ఇటువంటి పాత సినిమా సెంటిమెంట్ సీన్లు ఏమైనా ఉన్నాయనుకో గా సంకలానికి చెప్పు ఇంటది. నాకు కాదు, జల్దీ పైసల్ది పోవాలే. అన్నా జర కొంచెం టైం ఇయ్యరాదే, పరిస్థితి గిట్ట ఏం బాగుండలే. ఏయ్ నేను టైమింగ్ లో ఉంటా గాని ఎవ్వలకు టైం ఇయ్యా. ఏయ్ పైసలు ఏమని అడుగుతుంటే అర్థమైతే అనే నీకు? జల్దీ పైసల్ది, లేదంటే దీని తల్లి నీతోనే తీర్మానం ఆడిస్తా. పైసల్ది. అన్నా అక్కొచ్చినాదే. అది రాలే, నన్నే పంపింది. ఇంకా వదిలింది చాలే, పోబే హౌలే. ఏయ్ మెల్ల సెంసే పూల చొక్క షెడ్ వేసుకున్నాడు బిల్ల బిత్రగాడు ఈడని చేస్తాడు అనుకుంటున్నావా? వేషం కొత్తగా ఉందని ట్రై చేసిన, లోపల ఒరిజినల్ గట్టనే ఉంది. గదిగిట్ట బయటకు వచ్చింది అనుకో రచ్చే. చెంచాతో చేతులొద్దు, ఇస్తే పైసలు తీసుకుపోతా, లేకపోతే నిన్నే తీసుకుపోతా. డిసైడ్ చేసుకో, పైసల్నా నిన్న జల్దీ చెప్పు. అంటే ఇవ్వాల్సిందే అంటావు? నీకు ఆకారమే కాదు చాదస్తం కూడా మస్తు పెరిగింది. ఇంకా చూస్తావేందే? పైసలు ఇమ్మంటే మెడలు తిప్పుతావేందే? నీ తల్లి జానా బెత్తెళ్ళవు ఏంది బే వదులుతున్నావు? అక్క ఏడబడతాడు దాన్నక్క. అక్క నీ దండం పెడతక్క, నాకెదురదక్క సంకక్క పంపించిందక్క. ఇడిచిపెట్టక్క, నీ కాలు పోతాక్క.
వచ్చిన పని అయిపోయింది కదా. ఇంకా ఇక్కడే సెటిల్ అయ్యారేంటి? ఇంటికి వెళ్లే పని లేదా? ఐల్ కాల్ యూ బ్యాక్. కొంపదీసి పెళ్లి అయిపోయే వరకు ఇక్కడే ఉంటారా ఏంటి? చూస్తారేంటి? వెళ్దాం పదండి. అదేంటక్క అప్పుడే వెళ్ళడం ఏమిటి? ఏ వెళ్ళకూడదా? ఈ టైంలో వర్జం ఉందా ఏంటి? అది కాదక్క, భోంచేయకుండా వెళ్తే ఎలా అంటున్నాను. అబ్బా, ఇది మాటకి ముందు అక్క, మాటకి తర్వాత అక్క అని పిలుస్తుంటే ఒళ్ళు మండిపోతోంది. లాగిపెట్టి కొట్టాలనుంది, కానీ భరించక తప్పట్లేదు. రండక్క, భోంచేద్దురుగాని రండి. ఏం అవసరం లేదులే, ఇంటికెళ్ళి భోంచేస్తాం. అదేంటక్క, మొదటిసారి మా ఇంటికొచ్చారు, భోంచేయకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవునవంతి, ఒక శుభకార్యం జరిగాక నలుగురు చేతులు కడిగితే అది ఇంకా శుభం అవుతుంది. ఎంతసేపు అవంతి? మహా అయితే ఓ అర్ధగంట. భోంచేసి వెళ్ళిపోదాం. ఈయనకిక్కడ భోంచేయాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నట్టుంది. మీరంతా భోంచేసి రండి, నేను కారులో ఉంటాను. అవంతి! అవంతి! మమ్మీ 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 ఫ్రెండ్, మమ్మీ మమ్మీ ఏం మమ్మీ ఇది? ఇక్కడి దాకా రావడానికి ఒప్పుకున్నావు కదా, మరి భోంచేయడానికి ఏంటి ప్రాబ్లం? ఏంట్రా చేసేది? ఇక్కడికొచ్చానంటే సగం ప్రాణం చంపుకొనొచ్చాను, అలాంటిది దీనింట్లో నేను భోంచేయాలా? ప్లీజ్ మమ్మీ, అర్థం చేసుకో. నువ్వు ఇలా ప్రవర్తించావు అనుకో, మనం ఇష్టం లేకుండా ఈ పెళ్లి కొప్పుకున్నావు అని తెలిసిపోతుంది. దాంతో ప్రాబ్లం మళ్ళీ మొదటికి వస్తుంది. కొన్ని రోజులే కదా, కొంచెం ఓపిక పట్టు, అన్నీ సెట్ అయిపోతాయి. ఏం పర్లేదు, రండి ఫ్రెండ్, రండి. ఇంకేం ఆలోచించుకు రా మమ్మీ. ఏంట్రా నాకిది? నాకిష్టం లేకపోయినా సరే నీ కోసం, మన ఇంటి పరువు కోసం ఇంకెన్ని మెట్లు దిగాల్సి వస్తుందో. ఏం చేస్తా, అంత నా కర్మ. పదండి. డాడీ, బామ్మ, ఆ, భోంచేద్దాం రండి. ఆ, ఆ. రా మమ్మీ. రండి ఆ. రండి, కూర్చోండి. మమ్మీ, నువ్వు అక్కడ కూర్చో, నేను వడ్డిస్తాను. నేను వడ్డిస్తాను. అబ్బా మమ్మీ, చైత్ర ఏంటిది? కూర్చో. చూసారా అమ్మా, పక్కనే ఎలా కూర్చోబెట్టిందో? పరిస్థితి ఇప్పుడే ఇలా ఉందంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో. ఈ ఆటలన్నీ పెళ్లి అయిపోయేదాకానేనే, ఆ తర్వాత ఒక్కొక్కళ్ళని కట్ చేసి పారేను. మమ్మీ తిను, తిను మమ్మీ. ఏంటి చైత్ర, అబ్బాయి నీకు నచ్చినట్టేనా? వాళ్ళ అన్నయ్య చూశాక, నాన్న ఓకే అన్నాక నచ్చకుండా ఇంకెలా ఉంటుంది?
అందరూ కలిసి భోంచేయడం ఎంత కన్నుల పండుగగా ఉందో. ఇంత ఆనందాన్ని చూస్తానని అస్సలు అనుకోలేదు. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉంటే బావుండు. సరే సరే సరే, భోంచేయండి భోంచేయండి.